అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. ప్రగతి నగర్‌లో ఉన్న అత్యంత సుందరమైన, శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ అలిమేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ప్రగతి నగర్ చెరువు మధ్య భాగంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని మార్చి 2026లో ఓపెన్ చేయడం జరిగింది. ప్రగతి నగర్ పరిసర ప్రాంతాలలో వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న దేవాలయాలు 3. మొదటిది మిథిలానగర్ శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. రెండవది శ్రీనివాస్ నగర్లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. మూడవది మీరు చూస్తున్న అలిమేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మూడవది. ఈ దేవాలయానికి అనుసంధానంగా అయ్యప్ప స్వామి వారి దేవాలయం, షిరిడి సాయిబాబా దేవాలయం, ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు కొలువై ఉన్నాయి. ఈ దేవాలయంలో పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. ఈ దేవాలయంలో 15 అడుగుల స్వామివారిని మనం చూడొచ్చు. అత్యంత రమణీయమైన దేవాలయం ఈ దేవాలయం. చుట్టుపక్కల పచ్చని చెట్లు, చల్లని గాలితో ఉంటుంది ఈ దేవాలయం. ప్రకృతికి దగ్గరగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలి ప్రభావం నుంచి మానవాళిని కాపాడటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ వెంకటేశ్వర స్వామి వారిగా కొలువై ఉన్నారు. లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారిగాను, అలాగే భూదేవి గోదాదేవిగాను కొలువై ఉన్నారు. భక్తులు కలి నుంచి అంటే కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకోవటమే ఈ కలియుగంలో ఉన్న ఏకైక మార్గం. ఈ దేవాలయంలోనే మనం ఒకళమాతను కూడా మనం దర్శించుకోవచ్చు. ఒకళాదేవి స్వామివారికి ఆతిథ్యాన్ని ఇచ్చారు. అలాగే పద్మావతి అమ్మవారితో కళ్యాణాన్ని జరిపించారు వెంకటేశ్వర స్వామి వారికి. చూడచక్కని అద్భుతమైన ఈ దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ప్రగతి నగర్లో ఎన్నో దేవాలయాలు, అందులో ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని నూతనంగా అంటే 2026 మార్చిలోనే ఓపెన్ చేయడం జరిగింది. భక్తుల కోలాహలంతో ఎప్పుడు కూడా స్వామివారి గోవింద నామస్మరణతో ఎప్పుడు మారుమోగుతుంటుంది ఈ దేవాలయం. అలాగే ఈ దేవాలయాల్లోనే ఏర్పాటు చేయబడిన శ్రీచక్రాన్ని, అలాగే తాబేలుని, అతిపెద్ద తాబేలుని కూడా మనం చూడొచ్చు. చాలా చక్కని దేవాలయం, చక్కని ప్రకృతి పచ్చదనంతో నిండి ఉంటుంది.